యోసేపు విషయంలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ సాక్షిగా పలుకుతున్నాడు. ఏంటో తెలుసా? మళ్ళీ చదువుతాం. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇతడు ఎవరు ఆత్మ గలవాడు? దేవుని ఆత్మ గలవాడని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక యవనస్తుని చూచి ఫరో రాజు అంటున్నాడు, ఇతడు దేవుని ఆత్మ గలవాడు అంటున్నాడు. ఇంతకంటే గొప్ప స్టేట్మెంట్ కావాలా యోసేపుకి? ఇంతకంటే గొప్ప మాట కావాలా యోసేపుకి అని 38వ వచనంలో ఫరో మాట్లాడుతున్న మాట చాలా అత్యద్భుతమైన మాట అన్నమాట. ఏమంటున్నాడంటే, అతడు తన సేవకులను చూచి, అంటే ఐగుప్తులో ఉన్న తన సేవకులను చూచి ఏమన్నాడు తెలుసండి? ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని. ఏ ఆత్మ అంట యోసేపుది? దేవుని ఆత్మ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఫరో చెప్తున్నాడు. ఫరో చెప్తున్నాడు. ఫరో అన్యుడా దేవుని కుమారుడా? అన్యుడా దేవుని కుమారుడే? గట్టిగా చెప్పాలి.